అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను కుమార శతకంలోని 11 నుండి 20 పద్యాలను మీకు వివరించబోతున్నాను. పెద్దలు వద్దని చెప్పినా పద్దుల పోవంగరాదు, పరకాంతల ఏ ప్రొద్దే యద పరికించుట, కొద్దేసింపంగ కూడా దుర్వికుమారా. పెద్దలు వద్దని చెప్పినా పద్దుల పోవంగరాదు, పరకాంతల ఏ ప్రొద్దే యద పరికించుటకు దేశింపంగా కూడా దుర్వికుమారా. ఓ కుమారా, పెద్దలు ఇవి చేయవద్దు అని చెప్పినట్టి కార్యములను అదే పనిగా పంతమునకు పోయి ఏ స్థితినందైనా చేయరాదు. అట్లే ఈ సువిశాలమైన ధరణి యందు పరకాంతలను ఎప్పుడు కూడా ఏ సమయమునందైనా హృదయమున తలచుట కూడా మంచిది కాదు అని భావము. సతతము ప్రాతః కాలోచిత విధులను జరుపు మరసి, శీఘ్రముగా నహపతి పూర్వ పర్వతాగ్రాగతుడగుటకు మున్నె వెరవు కల్గి కుమారా. సతతము ప్రాతకాలోచిత విధులను జరుపు మరసి, శీఘ్రముగా నహపతి పూర్వ పర్వతాగ్రాగతుడగుటకు మున్నె వెరవు కల్గి కుమారా. ఓ కుమారా, ఎప్పుడు కూడా సూర్యోదయమునకు ముందే లేచి ఆ సమయమునందు ఏ పనులైతే చేయదగినవో ఆలోచించి తెలుసుకొని ఆ పనులను సూర్యుడు తూర్పు కొండ ఎక్కక ముందే, అనగా సూర్యోదయమునకు పూర్వమే వెంటనే చేయవలెను అని భావము. పిన్నల పెద్దల ఎడన్ కడుమన్ననచే మెలగు సుజన మార్గంబులని వెన్ని కొని తిరుగుచుండినా అన్ని ఎడలా ఎన్నబడదు వన్నా కుమారా. పిన్నల పెద్దల ఎడన్ కడుమన్ననచే మెలగు సుజన మార్గంబులని వెన్ని కొని తిరుగుచుండినా అన్ని ఎడలా ఎన్నబడదు వన్నా కుమారా. ఓ కుమారా, చిన్నవారి పట్ల గాని పెద్దల పట్ల గాని మిక్కిలి గౌరవ భావముచే ప్రవర్తించవలెను. మంచివారు నడిచినట్టి మార్గమున వెళుతూ వారు చేసినట్టి మంచి కార్యములను ఎన్నుకొని చేసినట్లయినా నీకు మంచి పేరుతో పాటు అందరిచే లెక్కించబడుదువు అని భావము. వగవకు గడచిన దానికి పొగడకు దుర్మతులనెప్పుడు పొసగని పనికై యోగి దీనత నొందకుమీ తగదైవ గతిం పొసంగుదరను
కుమారా వగవకు గడచిన దానికి పొగడకు దుర్మతుల నిపుడు పొసగని పనికై యోగి దీనతనందకుని తగదైవ గతిం పొసంగుదరను కుమారా ఓ కుమారా జరిగిపోయినట్టి దానికై ఎప్పుడు కూడా విచారించవలదు, దుర్మార్గులను ఎప్పుడు కూడా పొగడునట్టు మాట్లాడవలదు. నీకు తగనిదైనట్టిదై చేయలేనట్టి కార్యమునకై విచారించవలదు. ఈ సువిశాలమైన భూమి యందు జరిగే సకల కార్యములు అన్నీ ఆ భగవత్ నిర్ణయము ప్రకారమే జరుగునని గ్రహించవలెను అని భావము. కాయమున నాటు శరములు పాయంబున తీయవచ్చు బహునిష్ఠురత కూయమది నాటు మాటలు పాయవుగాయపుడు నెగడు పరచు కుమారా కాయమున నాటు శరములు పాయంబున తీయవచ్చు బహునిష్ఠురత కూయమది నాటు మాటలు పాయవుగాయపుడు నెగడు పరచు కుమారా ఓ కుమారా దేహమున నాటుకొనినట్టి బాణములనైనా యుక్తితో తీయగను వచ్చు, కానీ చాలా పరుస పదజాలముతో పలికిన పలుకులు మనసునందు నాటుకొని ఎంతో మనోవ్యధను కలిగించును. అట్టి పరుసములైన మాటలను వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. కావున ఎదుటి వారిని నొప్పించే మాటలు ఏ స్థితినందైనా మాట్లాడుట మంచిది కాదని భావము. రుణమధికమునర్చి సమర్పణ చేసిన తండ్రి విద్యరాని కొడుకు లక్షణశాలి రాణి దుచ్చారిని యగు జననియును దళపరిపులు కుమారా రుణమధికమునర్చి సమర్పణ చేసిన తండ్రి విద్యరాని కొడుకు లక్షణశాలి రాణి దుచ్చారిని యగు జననియును దళపరిపులు కుమారా ఓ కుమారా కుమారులకు వారసత్వముగా అప్పులను ఆస్తులుగా పంచి ఇచ్చిన తండ్రి చదువు రానట్టి కుమారుడును మంచి రూపము కలిగినట్టి భార్యయును చెడుదైన ప్రవర్తన కలిగినట్టి తల్లియును ఆలోచించి చూడగా ఇంటి వారందరూ కూడా శత్రువులుగా పరిగణించబడుదురని భావము. ఓరిమియే కలిగియుండినా వారలకని ప్రజ్ఞలేని వారని ఎదరౌ నారయ సత్పురుషాలికి ఓరిమియే భూషణంబు రోరి కుమారా ఓరిమియే కలిగియుండినా వారలకని ప్రజ్ఞలేని వారని ఎదరౌ నారయ సత్పురుషాలికి ఓరిమియే భూషణంబు రోరి కుమారా
కుమారా, మానవునికి సహనమే ప్రధానమైనది. సహనముతో మెలిగే వానిని చూచి తెలివి తక్కువ వారిగాను చేతగాని వారిగాను లెక్కించెదరు. కానీ పరిశీలించి చూడగా నిజానికి మానవునికి సహనమును కలిగి ఉండుటయే ఒక అలంకారము వంటిది అని భావము. మర్మము పరులకు తెలుపకు, దుర్మార్గుల చెంత ఎప్పుడు దూరకు మిల దుష్కర్మములా చేయనొల్లకు. నిర్మలమతి నుంటలెస్స నిజము కుమారా. మర్మము పరులకు తెలుపకు, దుర్మార్గుల చెంత ఎప్పుడు దూరకు మిల దుష్కర్మముల చేయనొల్లకు. నిర్మలమతి నుండలెస్స నిజము కుమారా. ఓ కుమారా, ఇతరులకు ఎవరికి కూడా ఏ స్థితినందైనా నీ రహస్యములెన్నడునూ తెలియజేయకుము. క్రూరమైన స్వభావము కలవారితో కలిసి తిరుగుట గాని మైత్రిని గాని చేయకూడదు. ఈ ధరణి యందు చెడు కార్యములను చేయుట మానివేయుము. స్వచ్ఛమైన మంచి బుద్ధిని కలిగి ఉండుటయే మంచిదని భావము. మును కల్గి ధర్మమును చేయునతడు పేద పడనీని యున్నంతకు దోచిన భంగి అర్తులకును నిచ్చునతడే బహుపుణ్యపూరుషుండు కుమారా. మును కల్గి ధర్మమును చేయునతడు పేద పడనీని యున్నంతకు దోచిన భంగి అర్తులకును నిచ్చునతడే బహుపుణ్యపూరుషుండు కుమారా. ఓ కుమారా, తనకు సంపద కలిగి ఉన్నప్పుడే ధర్మబద్ధమైనట్టి కార్యములను విరివిగా చేయుటకు పూనుకొనవలెను. ఒకవేళ పేదవాడైనచో తనకు ఉన్నంతలో తనకు తోచిన విధంగా కనీసం యాచకులకైనా దానమును చేయవలెను. ఇట్లు మెలుగునట్టి వాడిని పుణ్య పురుషుడని కీర్తించెదరని భావము. రోసావేశము జనులకు దోషము, తలపోయ విపుల దుఃఖకరమునౌ. రోసము విడిచిన ఎడా సంతోషింతురు బుధులు హితము దోప కుమారా. రోసావేశము జనులకు దోషము, తలపోయ విపుల దుఃఖకరమునౌ. రోసము విడిచిన ఎడా సంతోషింతురు బుధులు హితము దోప కుమారా. ఓ కుమారా, భావించి చూడగా కోపమును ఆవేశమును కలిగినట్టి మానవులకు ఇవి పాపములను కలుగజేయును. ఇవి ఏ దుఃఖమునకు మూలమగును. కాబట్టి మంచిని ఆశించునట్టి వారు వీటిని వదిలివేయవలయును. ఇట్టి సమయములందు వీరికి హితమును కలుగగా ఇట్టి వారిని పండితులైన వారు మెచ్చుకొని పొగెడదరని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.